హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకర్ తేజ. హైదరాబాద్ నగర శివార ప్రాంతంలో తెల్లాపూర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒంటరితనాన్ని భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తెల్లాపూర్కి మేము వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా లేరు. అయితే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర కొంతవరకు కూడా మేము అడిగి ప్రయత్నం చేసాం. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అంటే దాదాపు ఒక 3-4 మంత్స్ నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఆ తెల్లాపూరు అనే ఆ ప్లేస్లో. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నమ్మతో అక్కడే ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అండ్ ఎప్పుడు కూడా ఎవరికి కనిపించేవాడు కాదంట పెద్దగా. ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు అతను కనిపించేవాడని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఈ అబ్బాయి పేరు ఉదయ్ కిరణ్ చనిపోతూ ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆ నోట్లో ఏం రాశాడో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. నా చావుకి ఎవరూ కారణం కాదు, చిన్నప్పటి నుంచి కూడా నేను ఒంటరిగానే పెరిగాను, ఆ ఒంటరితనం నేను భరించలేక చనిపోయినట్టు స్టార్ట్ చేశాడు. సో అంటే ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన ఎడ్యుకేషన్ నేను చేయలేకపోయా, నచ్చిన బట్టలు నేను వేసుకోలేకపోయా, నచ్చిన ఫుడ్ నేను తినలేకపోయా, నచ్చిన జాబ్ చేయలేకపోయా. ఎవరు నచ్చినా వాళ్ళు నాకు దూరం అవుతున్నారు. ఒక పర్సన్ లైఫ్లో సపోర్ట్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మా నాన్న, అలాగే అమ్మ తోడు లేకపోతే నిజంగా జీవితం చాలా కష్టంగా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ నానమ్మ గురించి రాశాడు. నానమ్మకి నేను రుణపడి ఉంటా. నా లైఫ్లో నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా నానమ్మ మాత్రమే అని చెప్పేసి రాసి కింద ఒక కొటేషన్ రాసి అతను చనిపోవడం జరిగింది. అయితే చాలామంది కూడా ఈ కొటేషన్ చూసి చాలా ఎమోషనల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు కూడా పెద్దగా లేరు, బయటకు వచ్చి ఎవరన్నా తన గురించి మాట్లాడదామన్నా పెద్దగా ఎవరు లేరు. అయితే దీనికి సంబంధించి తెల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నమోదు చేసుకున్నారు, ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అంటే నిజంగానే సూసైడ్ చేసుకుని చనిపోయాడా, ఒంటరితనాన్ని భరించలేక, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే తనతో పాటు ఇంకా చాలామంది ఉంటారు, తోటి ఉద్యోగస్తులు ఉంటారు. సరదాగా వీకెండ్స్లో పార్టీస్కి వెళ్తూ ఉంటారు, సెలబ్రేషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు, అందరితోనే హ్యాపీగానే గడుపుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే చాలామంది సుఖమని చెప్తూ ఉంటారు. కానీ అలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా కానీ ఈ అబ్బాయికి ఒంటరితనం అని ఎందుకు అనిపించింది? అంటే నేను ఒక కోణంలో ఆలోచిస్తుంటే ఈ అబ్బాయి వేరే అమ్మాయితో ఏదైనా అఫేర్ పెట్టుకుని ఉండాలి. అంటే పెట్టుకుని ఉంటే ఏ రకంగా అంటే చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగాను అన్నాడు కదా. సో ఆ అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఇంకా నాకు లైఫ్లో అన్ని, అమ్మ కూడా లేదంటున్నాడు. ఆ అమ్మాయి ఇతను ఇక్కడ రాస్తున్నప్పుడు కూడా ఒక అమ్మ నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అంటే దానికి అర్థం ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉండే ఉంటారు. సో అందుకే నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అమ్మ అని కూడా రాశాడు. అయితే చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్న లేరు. సో ఇక ఒక మంచి అమ్మాయి పరిచయం అయింది, ఈ అమ్మాయితోటైనా హ్యాపీగా ఉందాం అనుకుని అబ్బాయి అనుకుండొచ్చు, కానీ అది జరగకపోయి ఉండొచ్చు. అంటే ఆ అమ్మాయి ఉన్న రోజులు ఉండి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత తనని కాకుండా వేరే అబ్బాయితో వెళ్ళినప్పుడే ఖచ్చితంగా ఇలా ఒంటరితనాన్ని గురవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనం చూస్తే ఈ అబ్బాయి రాసిన ఏదైతే నోట్లో రాశాడో అవన్నీ కూడా ఒక సినిమాలో ఎలా అయితే రాస్తారో ఆ విధంగా రాసినట్లు తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో దాదాపు 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎక్కువగా లైఫ్లో ఏదైనా జరుగుతుంటే దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? దీనికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా ఫోన్. అంటే ఫోనే ఎందుకు కారణం అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫ్రెండ్ మీద కోపం వచ్చింది, దాన్ని ఒక వాట్సాప్ స్టేటస్లో దాన్ని మనం ఎందుకు వచ్చింది అనేది మెన్షన్ చేసి మనం పెట్టేస్తున్నాం. లేదంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెట్టుకుంటున్నాం. లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఎమోషనల్ ఫ్రెండ్షిప్ది ఏదైనా ఇది దొరికితే మనకి అది వాళ్ళకి షేర్ చేస్తున్నాం, అయిపోతుంది. అలాగే ఇంట్లో అమ్మ తిట్టినా కానీ, నాన్న తిట్టినా కానీ, అక్క చెల్లితో గొడవైనా కానీ, లేకపోతే ఇతర బాబాయ్ తాతయ్యతో ఎవరితో ఏది గొడవైనా సరే మనం ఒక స్టేటస్ రూపంలో డైరెక్ట్గా మెన్షన్ చేసి పెట్టేస్తున్నాం. సో దాని తర్వాత గొడవలు అవుతున్నాయి, తర్వాత మళ్ళీ యథావిధిగా కలిసి ఉంటారు. ఏంటంటే
అక్కడ జరిగింది చిన్నదై ఉండొచ్చు, కానీ రియాక్షన్ చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని మనం చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్నది, ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని బైక్ అడిగాడు. బైక్ కొనే స్తోమత వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి లేదు. టైం ఇమ్మన్నారు, కొంచెం కాలం టైం ఇవ్వు, డబ్బులు సెటిల్ చేసుకున్న తర్వాత కొనిస్తున్నాడు. కానీ ఆ అబ్బాయి తిరిగే సర్కిల్ అందరికీ బైక్స్ ఉన్నాయి, కానీ ఆ అబ్బాయికి లేదు. కానీ తను అది జీర్ణించుకోలేకపోయాడు. అంటే నా ఒక్కడికే లేదు, అందరికీ బైక్స్ ఉన్నాయి, నేను ఉండలేను అని చెప్పేసి అతను మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. దాని తర్వాత ఒక 4-5 రోజులు అన్నం తినడం మానేశాడు. ఎవరైనా అన్నం తినడం మానేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం బొజ్జగించి ఏదో చేసి తినిపిస్తారు. అంటే 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా బొజ్జగించాలి, ఇంకా దగ్గరుండి చూసుకోవాలంటే కష్టం కదా. ఖచ్చితంగా తిడతారు నాన్నగాని అమ్మగాని, తినకపోతే సత్వరా బాబు అని చెప్పేసి. సో అలాగే మందలించారు ఆ అబ్బాయిని. అది తట్టుకోలేక నేను బండి అడిగితే మీకు నొప్పి వచ్చింది అని చెప్పేసి ఆ అబ్బాయి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. అంటే ఆ తల్లిదండ్రులకి అతను చేసిన పనికి జీవితాంతం బాధ ఉంటుంది. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ అలాగే వారి యొక్క పిల్లలు కానీ, సో నేను ఖచ్చితంగా మీకు కొన్ని మంచి పాయింట్స్ చెప్తాను, ఇవి నోట్ చేసుకుంది లైఫ్లో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి నేను అనుకుంటున్నా. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీరు ఎలా పిల్లల్ని పెంచుతున్నారనే సిచ్యువేషన్ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీ సిచ్యువేషన్ అర్థమైతేనే దానికి మూలంగా వాళ్ళకి ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది, జీవితంలో మనం ఎలా పైకి రావాలనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆటో డ్రైవర్ కూతురు ఈరోజు కలెక్టర్ అవుతుంది, రిక్షా డ్రైవర్ కూతురు ఈరోజు ఒక పెద్ద IAS ఆఫీసర్లు అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ యొక్క సిచ్యువేషన్స్ తెలుసు. సో తెలుసుకుని వాళ్ళు కష్టపడి పైకి చదువుకుని వస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ తెలియాలి. సో ఇదే రకంగా పిల్లల యొక్క సిచ్యువేషన్స్, వాళ్ళ మనస్తత్వాలు కూడా ఖచ్చితంగా పేరెంట్స్కి తెలియాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, అంటే చాలామంది కూడా పిల్లల్ని వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి హాస్టల్స్లో జాయిన్ చేస్తారు. అంటే హాస్టల్స్లో జాయిన్ చేస్తారు కరెక్టే, వేలకి లక్షలకి ఫీజులు కడతారు. అక్కడ మంచి క్రమశిక్షణ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతుంది. కానీ అమ్మ ప్రేమ ఉంటుందా? నాన్న ప్రేమ దొరుకుతుందా? ఇంట్లో అక్కతో కానీ తమ్ముడితో కానీ అన్నతో కానీ ఉండే ప్రేమ అక్కడ దొరుకుతుందా? ముఖ్యంగా నానమ్మ కానీ తాతయ్య కానీ, ఎవరింట్లో అయినా నానమ్మ తాతయ్య ఎంత గారంగా చూసుకుంటారు, ఎంత బాగా దగ్గరగా చూసుకుంటారు, వాళ్ళ ప్రేమ హాస్టల్లో దొరుకుతుందా? అవేమీ దొరకవు. అక్కడ దొరికేదల్లా మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్. అంటే ఒక చిన్నపిల్లలకి ఆ రెండు సరిపోవు. ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా కావాలి. సాధారణంగా ఇంట్లో అమ్మ తిట్టినా కానీ లేకపోతే నాన్న తిట్టినా కానీ మనం అక్క దగ్గరికి వెళ్తాం, లేదా అన్న దగ్గరికి వెళ్తాం, తమ్ముడు దగ్గరికి వెళ్తాం. మరి హాస్టల్లో టీచర్ తిట్టినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ప్రతిసారి ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయలేడు కదా. ఇంట్లో ఉన్న ప్రేమ ఫ్రెండ్ దగ్గర ఉండదు కదా. కాబట్టి తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అలా తెలుసుకున్నప్పుడే వారి యొక్క బాండింగ్ చాలా బాగుంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల కూడా పేరెంట్స్ చాలా ఆనందంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా ఇక్కడ నచ్చిన ఎడ్యుకేషన్ చేయలేదు, నచ్చిన బట్టలు వేసుకోలేదు, నచ్చిన ఫుడ్ తినలేదు, ఇలా ఈ మూడు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్స్లో పెరిగిన విద్యార్థులు అయి ఉంటారు. లేకపోతే అమ్మా నాన్న కానీ చనిపోయి దూరంగా బంధువుల దగ్గర పెరిగిన వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే అమ్మా నాన్నకు మాత్రమే తెలుసు మనం ఎలాంటి ఫుడ్ తింటాం, ఎలాంటి బట్టలు వేసుకుంటాం, అవి వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి నేను ఒక సైకాలజిస్ట్ని కూడా ఒక విషయం అడగడం జరిగింది. అంటే తల్లిదండ్రులు దగ్గర పెరిగిన పిల్లల దగ్గర, అలాగే ఈ హాస్టల్స్లోని లేకపోతే అనాథాశ్రమంలో పెరిగిన పిల్లల దగ్గర మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుందంట. చాలా 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 డిఫరెంట్గా ఉంటుందంట. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, అలాగే మీ తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఏదైనా అయితే మన తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఉండరు. చాలా అంటే చెప్పాలంటే ఇంకా చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది. మన కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా బ్రతకాలి. చేసుకుంటే ఏం రాదు. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి మనసులో ఎలాంటి బాధలు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి షేర్ చేసుకోండి, వాళ్ళని కలవడానికి ప్రయత్నించండి. మీ బాధ అవుతుందో వాళ్ళతో చెప్పుకోండి. అలా చెప్పుకున్నప్పుడే దానికి కొంచెం మనకి తగ్గుతుంది, బరువు తగ్గుతుంది.
సో దీనికి సంబంధించి ఖచ్చితంగా సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది యువకులు ఎక్కువగా సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. సో చూద్దాం, ఇప్పుడైనా ఇవి తగ్గాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.